యథావిధిగా యథావిధిగా నావి చిన్న 2 రిక్వెస్ట్‌లు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఈ సత్సంగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ 2 విజ్ఞప్తులు. ఒకటేంటంటే, ఒక చిన్న బుక్ పెట్టుకోండి. చిన్న నోట్ బుక్ ఏదైనా సరే. బహుశా చాలా మంది ఇప్పటికే చేస్తూ ఉండవచ్చు. నోట్ బుక్ పెట్టుకొని ఇవాల్టి తేదీ వేసుకొని, ఇవాళ తేదీ 31 ఆగస్ట్ అని వేసుకొని, ఇవాళ మీరు విన్న దాంట్లో, నేను చెప్పినప్పుడు మీరు విన్న దాంట్లో అది గనక మీరు రాసి పెట్టుకుంటే, ముఖ్యాంశం మీకు నచ్చిన అంశము మీకు లేదా మిమ్మల్ని ఒక ముఖ్యాంశం మీరు వినగలిగితే, ఒక క్లాస్ కనీసం ఒకటి వినగలిగితే జీవితాంతం గుర్తుంచుకోదగిన అంశము. నేను భగవంతుని సేవలో, భాగవతుల సేవలో ఉత్తీర్ణుడైనటువంటి వాడిననమాట. మీకు ఏ ఒక్క అంశాన్ని కూడా నేను చెప్పలేకపోతే నేను విఫలం చెందిన వాడిని అవుతానన్నమాట. అందుకోసమని కనీసం ఒక్క అంశమన్నా మీరు గుర్తుంచుకునేది ఏదైనా ఉంటే రాసి పెట్టుకోవాలని విజ్ఞప్తి. క్లాస్ అవుతుండగానే మీరు అవుతున్నప్పుడు గానీ, మీరు చాట్‌లో మీరు టైప్ చేయొచ్చు. ఆ యొక్క మీరు వింటున్నది. చేయలేని వాళ్ళు క్లాస్ అయిపోయిన తర్వాత చెప్పొచ్చు నాతో నేరుగా. లేదా నాకు గ్రూప్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు. ఆడియో మెసేజ్ గానీ, టెక్స్ట్ మెసేజ్ కానీ. వీలైనంత వరకు చాట్‌లో గనక పెడితే మీరు విన్నటువంటి ముఖ్యాంశం ఏదో ఆ రోజు ఈ రోజున చివర్లో క్లాస్ చివర్లో మనం ఒకసారి రివ్యూ చేసినట్టు కూడా అవుతుందనమాట. అలాగే ఇంకొక చిన్న విన్నపం ఏందంటే, ఈ అధ్యాయం పూర్తయ్యే లోపల ప్రతి ఒక్కరు ఎవరైతే రెగ్యులర్‌గా హాజరవుతున్నారో వాళ్ళందరూ కూడా మరొకరికి ఈ సత్సంగానికి జత చేసేటువంటి ప్రయత్నం చేయండి. చేసి వారిని గనక చేర్చగలిగితే మీరు మరింత మందికి భగవంతుని యొక్క గీతం ఏదైతే ఉందో భగవద్గీతని చేర్చిన వాళ్ళవుతారు. వాళ్ళకి మీరు భగవంతుని సేవకులుగా మారేటువంటి అవకాశం ఉందనమాట. సో, ఈ 2 విన్నపాలు ప్రతి క్లాస్‌లో కూడా నేను చేస్తున్నాను. ఈ క్లాస్‌లో కూడా చేస్తున్నాను. కాబట్టి ఈ 2 కూడా మీరందరూ కూడా అనుసరిస్తారని భావిస్తున్నాను. హరే కృష్ణ. సో, ఇవాళ మనం చెప్పుకునేటువంటిది 4వ అధ్యాయం దివ్య జ్ఞానం అనేటువంటి అధ్యాయం అనమాట. పద్మపురాణం ఉత్తరఖండంలో ఈ యొక్క 4వ అధ్యాయం గురించి ఫలశ్రుతి ఒక కథారూపంగా ఉన్నదనమాట. అంటే ఈ 4వ అధ్యాయము చదవటం వల్ల, వినటం వల్ల ఏం జరుగుతుంది అనే దానికి ఈ 4వ అధ్యాయం వినటం వల్ల, చదవటం వల్ల పూర్వజన్మలో గాని ఏదైనా శాపములు గనక మనము పొంది ఉంటే ఆ శాప విమోచనం ఈ యొక్క అధ్యాయం 4వ అధ్యాయము పఠనం చేత, పారాయణం చేత, శ్రవణం చేత జరుగుతుందని పద్మపురాణం హరే ఉత్తరాఖండంలో కృష్ణ ప్రభుజీ కొద్దిగా సౌండ్ పెంచండి, వాయిస్ పెంచండి సౌండ్. ఓకే. ఈ యొక్క 4వ అధ్యాయం యొక్క 4వ అధ్యాయం యొక్క వినటం వల్ల, లేకపోతే శ్రవణం చేయటం వల్ల, లేదా చదవటం వల్ల ఎటువంటి ఫలం లభిస్తుంది అనే దానికి పద్మపురాణంలోని ఉత్తరాఖండంలో ఒక చక్కటి కథని చెప్పడం జరిగింది. ఆ ఉత్తరాఖండంలో పద్మపురాణంలో 18 అధ్యాయాలకి 18 ఫలశ్రుతులు చెప్పబడ్డాయన్నమాట. ఏ అధ్యాయానికి ఎటువంటి ఫలం లభిస్తుందని చెప్పడానికి. విశేషంగా ఈ 4వ అధ్యాయానికి ఏంటంటే శాప విమోచనం. ఏదైనా సరే గత జన్మల్లో కానీ, ఈ జన్మలలో కానీ మనం శాపము పొంది ఉంటే ఆ శాప విమోచనం జరుగుతుంది అని చెప్పేటువంటి కథ అనమాట. ఈ యొక్క 4వ అధ్యాయం యొక్క విశిష్టత, ప్రత్యేకత అనమాట. కాశీ రాజ్యంలో భరత ముని అనేటువంటి ఒక మహర్షి ఉంటుండేవాడు అనమాట. ఒక ముని ఉంటుండేవారు. ఆయన నిత్యము కూడా 4వ అధ్యాయాన్ని ఒక తపస్సుగా చేస్తుంటాడు. అధ్యయనం చేస్తుండేవారు. ఈ 4వ అధ్యాయం భగవద్గీతలో 4వ అధ్యాయం అనమాట. ఒకసారి ఆయన ప్రయాణంలో వెళ్తూ 2 రేగు చెట్ల కింద మధ్యాహ్నం సమయంలో 2 రేగు చెట్లు ఉన్నాయన్నమాట. ఆ చెట్ల కింద విశ్రమించి పారాయణం చేసుకొని 4వ అధ్యాయాన్ని కొంచెం సేపు ఆయన విశ్రమించారన్నమాట. సేద తీర్చుకున్నారన్నమాట. కొన్నాళ్ళకి ఆయన అక్కడ సేద తీర్చుకున్నారు, వెళ్ళిపోయినారు. కొన్నాళ్ళకి ఆ 2 రేగు చెట్లు కూడా పూర్తిగా ఎండిపోయి, తర్వాత ఆ 2 రేగు చెట్లు కూడా ఒక బ్రాహ్మణుని ఇంటిలో ఇద్దరు కన్యలుగా వాళ్ళిద్దరూ కూడా జన్మించారనమాట. ఒకసారి ఆ భరతముని కాశీరాజ్యం నుంచి భరతముని ఈ యొక్క బ్రాహ్మణుని ఇంటికి వచ్చాడు. వస్తే ఆ కన్యలు ఆయన్ని గుర్తుపట్టారు. గుర్తుపట్టి ఆయన్ని సేవించి ఆయనకి అర్ఘ్యపాద్యాదులని అర్పించారనమాట. అర్పించిన తర్వాత ఆయన ఆశ్చర్యపోయినాడు. మీరు నన్ను ఎలా గుర్తుపట్టారంటే అప్పుడు వాళ్ళిద్దరు కూడా తమ పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్తారనమాట. గత కాలంలో గోదావరి నది తీరంలో చిన్న పాపం అనేటువంటి ఒక ఊరు ఉండేది. అక్కడ సత్యతపుడు అనేటువంటి ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవారు. ఆ ముని ఎంతో అద్భుతమైనటువంటి తపశ్శక్తి చేత ఆయన దగ్గరికి బ్రహ్మ కూడా వచ్చి ఆయనని సేవించి వెళ్తుండేవాడట. అంత విశేషమైనటువంటి తపస్సు చేస్తూ ఉండేటువంటి వాడు.
సహజంగానంటే ఎవరైనా తపస్సు చేస్తుంటే ఇంద్రుడు ఆ తపస్సుని ఎలా భగ్నం చేయాలా, వారి వలన ఏమైనా దేవతలకు ఏమైనా అపాయం ఉందేమో అని ఆలోచిస్తుంటాడు. కాబట్టి ఏం చేశాడు, ఇద్దరు అప్సరసలని ఆ యొక్క ముని తపస్సుని చెడగొట్టమని చెప్పి ఆ ఇద్దరు అప్సరసలని కూడా పంపిస్తాడనమాట. పంపిస్తే వీళ్ళు ఆ సత్యతప్పుడు తపస్సుని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆ ప్రయత్నం చేసేలో భాగంగా ఆయన ఆగ్రహించి సత్యతప్పుడు వాళ్ళిద్దరికి శాపం ఇస్తాడనమాట. మీరిద్దరు కూడా 2 వృక్షాలు కమ్మని శపిస్తాడనమాట. అప్పుడు వాళ్ళిద్దరు ఆయన్ని శరణు పెడతారు. స్వామి, మా తప్పిదం ఏమీ లేదు. ఇప్పుడు మా యొక్క పాలకుడు ఎవరైతే ఉన్నారో ఇంద్రుడి ఆదేశం మీద మేము వచ్చి మిమ్మల్ని తపస్సుని భగ్నం చేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మమ్మల్ని అనుగ్రహించండి అని వాళ్ళిద్దరూ వేడుకుంటారు ఆయన్ని. వేడుకుంటే అప్పుడు ఆయన చెప్తాడు, రాబోయే కాలంలో ఒక మహాముని వస్తాడు. ఆయన వలన మీకు ఆయన యొక్క ఆయనను సేవించడం వలన మీకు శాప విమోచనం కలుగుతుంది. తదుపరి మీరు మానవులుగా జన్మిస్తారు. అయితే మానవులుగా జన్మించినా కూడా అప్పుడు మీకు పూర్వజన్మ జ్ఞానం ఉంటుంది చేత మీరు ఆ విషయాన్ని తెలుసుకుని తర్వాత మీరు ఉన్నతి చెందుతారని చెప్పాడు. ఆ విధంగా మేము ఆ 2 రేగు చెట్లమైనటువంటి మేము నువ్వు ఎప్పుడైతే సేద తీర్చుకున్నావో మీకు సేవ చేయటం ద్వారా మేము ఫలాన్ని పొంది మాకు శాప విమోచనం కలిగి మేము మానవ కన్యలుగా జన్మించాము. ఇప్పుడు మిమ్మల్ని మళ్ళా కనిపించి మిమ్మల్ని సేవించేటువంటి భాగ్యం మాకు కలిగింది. కాబట్టి మేము ఇక్కడి నుంచి కూడా ఈ యొక్క 4వ అధ్యాయం ఏదైతే ఉన్నదో దీన్ని అనుసరించి దీనిని మేము నిత్యం కూడా అధ్యయనం చేసి మా యొక్క శాపాన్ని పూర్తిగా విముక్తి కలుగుతామని ఆ విధంగా వాళ్ళు ఆయన భరతముని సేవించి అప్పటి నుంచి ఇంకా 4వ అధ్యాయం ఏదైతే ఉందో భగవద్గీతలో దీన్ని అధ్యయనం చేసి తద్వారా వారు శాప విమోచనాన్ని పొంది వారు తమ లోకమైనటువంటి ఇంద్రలోకానికి వెళ్ళారనమాట. ఇది పద్మపురాణంలో ఉత్తరాఖండంలోంచి స్వీకరించబడినటువంటి కథ ఇది. సో అందుకని ఈ 4వ అధ్యాయం ఏదైతే ఉందో చాలా ఉత్తమమైనటువంటి అధ్యాయము. దీన్ని మనందరం కూడా ఎవరం కూడా మిస్ కాకుండా అందరం కూడా అన్ని శ్లోకాలని విని తరించేటువంటి ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ. సో ఈ యొక్క 4వ అధ్యాయాన్ని గీతార్థ సంగ్రహంలో యామునాచార్యుల వారు ఒక్క శ్లోకంలో ఈయన్ని మొత్తం దాని సంగ్రహం అంతా ఇచ్చారన్నమాట. గీతార్థ సంగ్రహం అనే దాంట్లో ఆయన ఈ శ్లోకంగా ఈ రూపంలో ఇచ్చారు దాన్ని అనమాట. ప్రసంగాత్ స్వస్వభావోక్తి కర్మణో కర్మతాస్య చ భేదాహ జ్ఞానస్య మాహాత్మ్యం చతుర్థాయ ఉచ్యతే అనే శ్లోకంగా ఆయన గీతార్థ 4వ అధ్యాయాన్ని సంగ్రహ రూపాన్ని ఇచ్చారు యామునాచార్యుల వారు, పరమ పూజ్యులైనటువంటి యామునాచార్యుల వారు. సో అందులో ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆయన యొక్క భగవద్గీత యొక్క అవతరణ ఎలా జరిగింది అనేటువంటి అంశము, భగవానుని అవతార దివ్యత్వం గురించి, భగవానుని యొక్క విశిష్ట స్వభావం గురించి, కర్మ ఏ విధంగా జ్ఞానం ఏ విధంగా కర్మకు కారకమవుతుంది అనే విషయాన్ని గురించి, కర్మయోగములో ఉండేటువంటి భేదాల గురించి, కర్మయోగంలో అంతర్గతంగా జ్ఞాన ప్రభావం దాని మీద ఎలా ఉంటుంది అనేటువంటి ఈ యొక్క 6 అంశాలు ఈ యొక్క అధ్యాయంలో వివరించబడినాయి అనేటువంటి విషయాన్ని యామునాచార్యులు వారు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేశారన్నమాట. ఏంట 6 అంశాలు? భగవద్గీత అవతరణ, భగవానుని అవతార దివ్యత్వము, భగవానుని విశిష్ట స్వభావము, కర్మ ఏ విధంగా జ్ఞానకారకమవుతుంది, కర్మయోగమునందలి భేదములు, కర్మయోగంలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి జ్ఞాన ప్రభావం ఎలా ఉంటుంది అనే 6 ముఖ్యాంశాలని ఈ అధ్యాయం మనకు వివరిస్తుంది అనమాట. అందుకని దీనికి దివ్య జ్ఞానము, భగవంతుని గురించి, భగవంతుని భగవంతుని ఏ విధంగా శరణాగతి చేయాలనే విషయం నుంచి, భగవంతుని సేవిస్తూ ఒక విధంగా కర్మ ఆచరించాలని, ఆ కర్మ ద్వారా జ్ఞానము ద్వారా భక్తి ఎలా కలుగుతుందని ఒక అద్భుతమైనటువంటి అన్ని అంశాలని కూడా ఈ అధ్యాయంలో ఉన్నాయి. కాబట్టి దీనికి శిలా ప్రభుపాదుల వారు కూడా దివ్య జ్ఞానం అనేటువంటి అద్భుతమైనటువంటి నామకరణం చేశారనమాట. అందుకని ఈ దివ్య జ్ఞానం మన అందరం కలిగి ఉండటము ఎంతో తప్పనిసరి అయినటువంటి అవసరం అన్నమాట. సో దీన్ని మన అనువు కోసం అని చెప్పి మనం కనుక పరిగణించుకుంటే దీన్ని 6 విభాగాలుగా చేసుకోవచ్చు. ఏదైతే మనం చెప్పుకున్నామో ఇందాక 6 అంశాలని 6 విభాగాలుగా. అంటే మొట్టమొదటి 1 నుంచి 4 శ్లోకాలలో దివ్య జ్ఞాన పరంపర ఏదైతే ఉన్నదో, ఈ జ్ఞానం ఎలా దివ్య జ్ఞానము పరంపరా రూపంగా ఎలా వచ్చిందో మనకి భగవానుడు తెలియజేస్తారు. ఆ తర్వాత 5 నుంచి 10 శ్లోకాలలో శ్రీకృష్ణ అవతారంలోని దివ్యత్వాన్ని మనకు పరిచయం చేస్తారు భగవానుడు అన్నమాట. అంతేకాదు 11 నుంచి 15 శ్లోకాల దాకా శ్రీకృష్ణుడు సృష్టికర్త మరియు మార్గదర్శకుడు అనే అంశాన్ని మనం అర్థం చేసుకుంటాం. తర్వాత 16 నుంచి 24 శ్లోకముల దాకా జ్ఞాన మార్గమున కర్మపై అవగాహన, అంటే జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ
ఏ విధంగా కర్మపై మనం అవగాహన పెంపొందించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని తర్వాత 25 నుంచి 33 ద్వారా 33 శ్లోకాల వరకు యజ్ఞము ద్వారా ఏ విధంగా జ్ఞానాన్ని పొందుతాం అనేటువంటి అంశాలను చెప్పుకోవడం జరుగుతుంది. తర్వాత 34 నుంచి 42 శ్లోకాల దాకా జ్ఞానము పొందుటకు ఎటువంటి విధానం అనుసరించాలి, దాని ఫలం ఎలా ఉంటుంది, దాని వైభవం ఎలా ఉంటుంది అనే అంశాలను మనకి ఆ 34 నుంచి 42 శ్లోకాల దాకా 9 శ్లోకాలు మనకు వివరిస్తాయన్నమాట. సో ఆ విధంగా మనము ఈ 6 ప్రధాన అంశాలని కూడా మనము భగవంతుని యొక్క మాటలలో శిలా ప్రభుపాద వారి యొక్క భాష్యంలో మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. అందులో మొదటిది ఏంటంటే 1 నుంచి 4 దాకా దివ్య జ్ఞాన పరంపర అనేటువంటి యొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉందో దీన్ని మనం అర్థం చేసుకుంటాం. ఇందులో 1 నుంచి 3 శ్లోకాల వరకు ఈ శాస్త్రాన్ని రాజర్షుల పరంపర ద్వారా అధ్యయనం చేశారు. రాజర్షులందరూ కూడా ఒక పరంపరానుగతంగా దీన్ని అధ్యయనం చేశారని భగవానుడు తెలియజేస్తాడు. కృష్ణుడి నుంచి సూర్యుడు, సూర్యుడు నుంచి మనువు, మనువు నుంచి ఇక్ష్వాకు వాళ్ళకి అందింది. కానీ కాలక్రమేణా ఇది విచ్ఛిన్నమైంది అని భగవానుడు తెలుపుతాడు అనమాట. అందుకని శ్రీకృష్ణ భగవానుడు తన భక్తుడు సఖుడు అయినటువంటి అర్జునునికి వివరిస్తారు. ఈ యొక్క జ్ఞానాన్ని నీకు వివరిస్తానని చెప్తారనమాట. అందుకని అప్పుడు అర్జునుడు అడుగుతాడు, ఒక ప్రశ్న ఇస్తాడనమాట. సూర్యుడు నీకన్నా, ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు పుట్టాడు, తనకన్నా వయసులో కొంచెం పెద్దవాడే, కానీ అంత పెద్దవాడు కాదు కదా శ్రీకృష్ణ భగవానుడు. మరి నాకన్నా కొద్దిగా పెద్దవాడే కదా, నువ్వు అటువంటి నువ్వు సూర్యుడికి ఎలా చెప్పాడు? ఎందుకంటే సూర్యుడు పుట్టి ఎన్నో కోట్ల సంవత్సరాలు అయింది, ఎలా సాధ్యము అని సూర్యుడు నీకన్నా ముందే జన్మించాడు కదా, నీవు అతనికి చెప్పటం ఎలా సాధ్యమైందని అర్జునుడు ప్రశ్నిస్తాడు అనమాట. సో ఈ అంశాలను మనం ఇవాళ అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా మనం మొదటి శ్లోకంలోకి వెళ్దాం. శ్రీ భగవానువాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్నహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. హరే కృష్ణ. మత చదవండి, మత శ్లోకం ఏంటి? హరే కృష్ణ ప్రభుజీ. 4వ అధ్యాయము 1వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన్ అహం అవ్యయం వివస్వాన్ మనవే ప్రాహ మనురిక్ష్వా కవే బ్రవీత్. హరే కృష్ణ. భావం కూడా చదవాలా ప్రభుజీ? అవును మాత. దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పలికెను, అవ్యయమైన ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునకు సూర్యదేవునకు ఉపదేశించి తిని. వివస్వానుడు దానిని మానవులకు హితయైన మనువుకు ఉపదేశించగా మనువు దానిని ఇక్ష్వాకుకు ఉపదేశించాను. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఇక్కడ దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు అనమాట, అవ్యయం ఏదంటే ఎప్పటికీ కూడా నాశనము కానటువంటిది ఏదైతే ఉన్నదో, ఈ యొక్క యోగ శాస్త్రం ఏదైతే ఉందో, ఇది నేను మొదటగా వివస్వానుడికి ఉపదేశించాను. వివస్వానుడు అంటే మనం ఏదైతే వైవస్వత మన్వంతరే వివస్వానుడు ఉన్నాం కదా, మన సంకల్పంలో చెప్పుకున్నాం. వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అని భారతదేశంలో ఆయా దేశాలలో ఆయా ఖండాల పేరు చెప్పుకుంటాం అనమాట. అట్లా ఈ యొక్క యోగ శాస్త్రాన్ని నేను మొట్టమొదటిగా వివస్వానుడికి చెప్పాను, సూర్యదేవునికి చెప్పాను, ఉపదేశించాను. వివస్వానుడు ఏం చేశాడంటే దానిని మానవులకు పిత అయినటువంటి మనువునకు, అంటే మను యొక్క సంతానం మనందరం కాబట్టి మానవులుగా పరిగణింపబడతాం. ఏ విధంగా అయితే రఘువంశములో పుట్టాడు కాబట్టి రఘురాముడని చెప్పడం జరుగుతుందో, యదువంశములో పుట్టాడు కాబట్టి కృష్ణుని యదునందనుడు అని చెప్పడం జరుగుతుందో, అట్లాగే ఏంటంటే మనందరము కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి అందరము కూడా మనువు అనమాట. ఆ మనువు యొక్క సంతానం కాబట్టి మానవులుగా పరిగణింపబడతాం. ఆ మనువుకి ఆయన సూర్యుడు చెప్పాడనమాట. తర్వాత మనువు దాన్ని ఇక్ష్వాకుకు చెప్పడం జరిగింది. ఇక్ష్వాకుడు అంటే మరలా రాముల వారి వంశంలో ఉన్నటువంటి ఇక్ష్వాకు మహారాజు అనమాట. ఆయనకి చెప్పడం జరిగింది అనే విషయాన్ని భగవానుడు ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు అనమాట. సో ఈ యొక్క భాష్యంలో శ్రీలా ప్రభుపాద మనకి 4 ముఖ్యాంశాలని మనకు పరిచయం వివరిస్తున్నారు. ఒకటి ఏంటంటే వివస్వానుడు సూర్యుడి గురించి ప్రస్తావిస్తున్నారు. తర్వాత భగవద్గీత చరిత్ర గురించి ఆయన మనకు వివరిస్తారు. తర్వాత రాజ్యపాలకులు ఎలా ఉండాలి, మానవులు ఏం చేయాలి అనేటువంటి ఒక 4 అంశాలని శిలా ప్రభుపాద మనకి యొక్క భాష్యంలో, ఈ శ్లోకం యొక్క భాష్యంలో మనకు అందించేటువంటి ప్రయత్నం చేస్తారనమాట. ఏదైతే మనం చెప్పుకున్నామో వివస్వానుడు సూర్యుడు అనమాట. ఈ కల్పంలో సూర్యదేవుణ్ణి మనం వివస్వానుడిగా పిలుస్తారు.
సూర్యుడే గ్రహమండలంలోని సర్వ గ్రహాలకు మూలం. అంటే ఈ గ్రహ మండలం ఏదైతే ఉన్నదో మనందరికీ మోడర్న్ సైన్స్ చదువుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు అనమాట. ఈ యొక్క సర్వ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా మూలము సూర్యుడే అనే విషయాన్ని మనకు అందరం తెలిసిన విషయమే. ఇదే విషయాన్ని బ్రహ్మ సంహితలో కూడా ప్రస్తావించబడిందని శిలా ప్రభుపాద బ్రహ్మ సంహితను ఇక్కడ మనకి పరిచయం చేస్తున్నాడు. యచ్చక్షురేష సవితా సకల గ్రహాణం రాజా సమస్త సురమూర్తిరశేష తేజాః యస్యాగ్నయా భ్రమతి సంభృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఆ విధంగా ఏ ఆది పురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అత్యధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడు, అట్టి దేవదేవుడైన గోవిందుని నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించును. అతని ఆజ్ఞలకు లోబడి తన కక్ష యందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించాడు బ్రహ్మ సంహితలో అనమాట. అంటే సూర్యుని ఆధారం చేసుకుని ఈ యొక్క గ్రహములన్నిటి కూడా వేడి గాని వెలుతురు గాని వస్తున్నది. కానీ ఆ సూర్యుడికి ఎక్కడి నుంచి వస్తుందంటే భగవాను నుంచి వస్తున్నది. అంతేకాదు ఆ సూర్యుడు భగవాను యొక్క నేత్రంగా కూడా ఆయన భాషిస్తున్నాడు, ప్రకాశిస్తున్నాడు అనమాట. అంటే మనకు కూడా మన కంటికి ఏదైనా కనపడాలంటే వెలుతురు పడాలన్నమాట. వెలుతురు పడితే గాని కాంతి పడితే గాని అది మన కంటికి కనపడదు, ఏ వస్తువైనా సరే. అందుకని ఆ వెలుగు యొక్క ఆ శక్తి సూర్యుడికి ఎక్కడి నుంచి వచ్చిందంటే భగవంతుడి నుంచి వచ్చింది అనే విషయాన్ని బ్రహ్మ సంహితలో చెప్పడం జరిగింది అనమాట. సూర్యుడే సమస్త గ్రహాలకు రాజు. గ్రహాలకు వేడిని వెలుగును ఇస్తూ వాటిని నియమించే సూర్యమండలాన్ని సూర్యదేవుడు పరిపాలిస్తున్నాడు అనమాట. వివస్వానుడు ఏం చేస్తున్నాడంటే ఆ సూర్యుడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షలో తాను పరిభ్రమిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా. దివ్య జ్ఞానం ఏదైతే, ఈ భగవద్గీత అనేటువంటి దివ్య జ్ఞానం ఏదైతే ఉందో శ్రీకృష్ణ భగవానుడు మొట్టమొదటిగా సూర్యుడికి ఇచ్చాడనమాట. ఆ తర్వాత సూర్యుడు తన తనయుడైనటువంటి మనువుకు, మనువు తన పుత్రుడైనటువంటి ఇక్ష్వాకునకు బోధించినట్లు ఇక్కడ చెప్పడం జరిగిందనమాట. కాబట్టి ఈ గీత అనేటువంటిది కేవలము మహాభారత యుద్ధ సమయంలో భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినదే మాత్రమే కాదు, అంతకు ముందు కూడా ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ మనకి స్పష్టం చేస్తున్నది. కానీ ప్రాధాన్యత లేని లౌకిక పండితుల కొరకు ఉద్దేశించబడినటువంటి ఊహాకల్పిత గ్రంథం కాదు. ఇది ఏదో మైథలాజికల్ కాదు, ఇల్యూజనరీ కాదు, ఇమాజినరీ కాదు, ఊహాతీతమైనటువంటిది కాదనమాట. ఈ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని వివరించినట్టుగా ఇది ఎప్పుడో సృష్టికి మొదలే, అంటే మానవుడు పుట్టక ముందే మానవుడికి కోసం ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది సూర్యుడికి చెప్పబడింది అనేటువంటిది అందులో ప్రామాణికమైనటువంటి విషయం మనకు దీని ద్వారా అర్థమవుతుంది అని శిలా ప్రభుపాద చెప్తున్నారు. అలాగే భాష్యంలో శిలా ప్రభుపాద భగవద్గీత చరిత్ర గురించి కూడా వివరించారన్నమాట. మహాభారతంలోని శాంతి పర్వంలో 348వ అధ్యాయంలోని 51, 52 శ్లోకాలు ప్రస్తావిస్తారు. అందులో గీత యొక్క చరిత్ర వివరించబడిందని చెప్తూ, త్రేతాయుగాదో చ తతో వివస్వాన్ మనవేదదో మనుష్యలోక వృచ్చర్థం సుతాయిక్ష్వాకవేదదో ఇక్ష్వాకుణా చ కథితో వ్యాప్య లోకానవస్థితః అనే విషయం చెప్పబడిందని శిలా ప్రభుపాద మనకు వివరిస్తున్నారన్నమాట. భగవానునితో గల సంబంధమును తెలిపే ఈ జ్ఞానము త్రేతాయుగ ఆరంభంలో వివస్వానునిచే, అంటే సూర్యునిచే మనువుకు బోధింపబడింది. మానవులకు తండ్రి అయినందున మనువు దాన్ని తన కుమారుడును, భూమండలమునకు రాజును మరియు శ్రీరామచంద్రుడు ఉద్భవించిన రఘువంశం యొక్క మూల పురుషుడు అయినటువంటి ఇక్ష్వాకు మహారాజు, ఇక్ష్వాకు వంశస్థుడు కదా, ఇక్ష్వాకుల తిలక అంటుంటారు అనమాట, ఆయన అంటుంటాం కదా మనము. ఆ ఇక్ష్వాకు మహారాజుకి ఇచ్చాడనమాట. సో అందుకని గీతా జ్ఞానం ఇక్ష్వాకు మహారాజు కాలం నుంచే మానవ సమాజంలో, సంఘంలో ఉంటూ వచ్చిందనే విషయం మనకి ఇక్కడ స్పష్టం అవుతుంది అనమాట. ఉదాహరణ మన కలియుగం కనుక తీసుకుంటే, మన కలియుగం యొక్క కాల పరిమితి 4,32,000 సంవత్సరాలు అయితే అందులో కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే, సుమారుగా 5,000 చిల్లర సంవత్సరాలు మాత్రమే మనం పూర్తి చేసుకున్నాం అనమాట. ఆ రకంగా చూస్తే ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాల ద్వాపరయుగము, దానికి ముందు 12,96,000 సంవత్సరాల త్రేతాయుగము,
అవి రెండు కలిపి 21,65,000 సంవత్సరాలు గడిచాయనమాట. అంటే ఈ యొక్క భగవద్గీత జ్ఞానం అన్నది కేవలం 5,000 సంవత్సరాల క్రితము శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పింది కాదు. 21,65,000 సంవత్సరాల క్రితమే మనువు ఇక్ష్వాకుడికి చెప్పాడు అనే విషయం తెలుస్తుంది అనమాట. అయితే ఏంటంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మన్వంతరం ఏదైతే ఉందో దీని యొక్క కాల పరిమితి 30,53,00,000 సంవత్సరాలని శిలా ప్రభుపాద మనకి దీనికి ఒక లెక్క ఉన్నది. ఆ లెక్క మనం వేసుకుంటే అక్కడ చేరుతాం మనం అనమాట. ఒక మహాయుగము మన్వంతరము ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో అంత ముందు కూడా మనం చెప్పుకున్నాం అనమాట. ఇట్లా 30,53,00,000 సంవత్సరాలు ఉన్నదనమాట ఈ మన్వంతరం. అందులో కేవలం 12,04,00,000 సంవత్సరాలు మాత్రమే ప్రస్తుతానికి గడిచాయి. అంటే ఈ యొక్క భగవద్గీత ఇప్పటిది కాదు, 21,65,000 సంవత్సరాల క్రితమే చెప్పబడింది. అంటే 12,04,00,000 సంవత్సరాలకు పూర్వమే గీతా జ్ఞానము శ్రీకృష్ణ భగవానుచే శిష్యుడైనటువంటి వివస్వానుడికి చెప్పబడింది అనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఇక్ష్వాకుడికే 21,00,000 సంవత్సరాల క్రితం జరిగితే, అంటే ఈ 12 కోట్ల సంవత్సరాలు అంటే ఈ సూర్యుడు ఎవరైతే ఉన్నారో ఈ సూర్యుడు యొక్క కాలం, ఆయన యొక్క వయస్సు ప్రస్తుతానికి మనం కనుక లెక్క చేసుకుంటే మనం చూసేటువంటి నిత్యం చూసేటువంటి సూర్యనారాయణుడు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వయసు ఎంత ఇప్పటికంటే 12,04,00,000 సంవత్సరాలు అనమాట. ఆయన 12,04,00,000 సంవత్సరాల క్రితం ఇప్పుడున్నటువంటి సూర్యుడు పుడితే ఆ సూర్యుడికి భగవానుడు వివరించాడనమాట ఈ యొక్క గీతా జ్ఞానాన్ని. అదే జ్ఞానం మానవ సంఘంలో దాదాపు 21,00,000 సంవత్సరాలకు పైగా వ్యాప్తిలో ఉన్నది. అయితే ఏంటంటే కాలక్రమేణా శ్రీకృష్ణ భగవానుచే అది నాశనం అవడంతో మళ్ళా 5,000 సంవత్సరాల క్రితము భగవానుడు మళ్ళా అర్జునుడికి ఉపదేశించాడనమాట. గీత యందు శ్రీకృష్ణ భగవాను బోధన ప్రకారము ఇది భగవద్గీత యొక్క స్థూల చరిత్ర అనే విషయాన్ని శిలా ప్రభుపాద మనకి భాష్యంలో వివరించారనమాట. అంటే ఇప్పుడు దాదాపు 12 కోట్ల సంవత్సరాల క్రితమే చెప్పబడినటువంటి గీతా జ్ఞానాన్ని భగవంతుని చెప్పబడినటువంటిది మరలా తిరిగి 5,000 సంవత్సరాల క్రితం చెప్పబడింది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. వేద సదృశ్యమైనటువంటి ఈ గీతా జ్ఞానం శ్రీకృష్ణ భగవాన్ చే స్వయంగా చెప్పబడినందున దీన్ని అపౌరుషేయం అంటే మానవాతీతమైనటువంటిది. ఏ విధంగా అయితే వేదములు మానవాతీతమైనటువంటివో అదే విధంగా గీతా శాస్త్రము కూడా మానవాతీతమైనటువంటిది అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద రాజ్యపాలకుల గురించి చెప్పుకుంటూ వస్తున్నారన్నమాట. సూర్యలోకం మొదలుకొని సర్వలోకముల రాజవంశములకు శ్రీమద్ భగవద్గీత జ్ఞానం ప్రాచీన కాలం నుంచి ఉపదేశించబడిందని మనం అర్థమవుతున్నది. సర్వలోకముల రాజులు ప్రాథమిక కర్తవ్యం ఏంటి? తమ ప్రజలకు రక్షణ కల్పించడం అనమాట. ప్రజలను చక్కగా పాలించి వారిని కేవలము భౌతికమైనటువంటి సుఖములే కాదు భౌతికమైనటువంటి బంధముల నుంచి రక్షించి వారికి భగవద్గీత జ్ఞానం ద్వారా వారు ఆధ్యాత్మిక లోకాన్ని చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది ప్రజలను చక్కగా పరిపాలించేటువంటి రాజుల యొక్క ప్రాథమిక కర్తవ్యం అనమాట. ఆ విధంగా భగవద్గీత సందేశం ప్రజలకు విద్యా, సంస్కృతి, భక్తి ద్వారా తెలియజేయటం సర్వదేశ లోక పాలకుల యొక్క బాధ్యత అనమాట. అంటే ఎవరైనా సరే మేము రాజకీయాలకు వస్తామంటే ప్రస్తుత కాలంలో మనం అన్వయిస్తే వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్ ఏమి ఉండాలంటే కనీసం భగవద్గీత మనకి ఏదైతే ఇస్కాన్లో భక్తి శాస్త్రి అనే కోర్సు ఉంది కదా, భగవద్గీతను చెప్పేటువంటి కోర్సు, ఆ భక్తి శాస్త్రి కోర్సులో సర్టిఫికేట్ పొందిన వాళ్ళే రాజ్యాంగం మనకు రాజకీయాల్లో కనుక వస్తే ప్రపంచంలో ఇంతకన్నా ఉత్తమమైనటువంటి దేశము రాజ్యము వేరొకటి ఉండదన్నమాట. కాబట్టి జనుల శ్రేయస్సు కొరకు రాజులు ఈ శ్రీకృష్ణ సంబంధ విజ్ఞానం విస్తృతంగా ప్రచారం చేయవలసిన బాధ్యత ఎవరిది? ఆ లోకం సుభిక్షంగా ఉండాలంటే ఆ బాధ్యత రాజ్యపాలకులది. తద్వారా జనులందరూ కూడా ఈ ఘనమైన శాస్త్రం లాభాన్ని పొంది జయప్రదమైన మార్గాన్ని అనుసరించి మానవ జన్మను సద్వినియోగం చేసుకుంటారు అనే విషయాన్ని శిలా ప్రభుపాద రాజ్యపాలకులకు ఇస్తున్న సందేశంగా తమ భాష్యంలో వివరించారనమాట. రాజకీయాల్లోకి ఎవరన్నా రావాలంటే వారికి మినిమం క్వాలిఫికేషన్ ఏంటంటే భగవద్గీత కనీసం చదివి ఉండాలా, అర్థం చేసుకుని ఉండాలా, లేకపోతే భగవద్గీతకు సంబంధించిన ఒక టెస్ట్, ఒక ఎగ్జామ్ పాస్ అయి ఉండాలా అనేటువంటిది ఒక మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గా ఉండవలసిన అవసరం ఉన్నదన్నమాట. సో అయితే మానవులు ఏం చేయాలి మిగిలిన అంటే మానవ జన్మ లక్ష్యం ఏంటంటే దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధంతో ఆధ్యాత్మిక జ్ఞానం సంపాదించడం మానవ జన్మ ముఖ్య ఉద్దేశము, ముఖ్య లక్ష్యం. మానవ జన్మ వచ్చింది అందుకు, ఎందుకంటే భగవానునితో మనకు ఉన్నటువంటి మనము భగవంతుని అంశాలని భగవానునితో మనం నిత్యము భగవన్నామ సంకీర్తన ద్వారా సంబంధం కలిగి ఉండాలని
ఆ విధంగా మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని వివరించేదే భగవద్గీత అన్నమాట. మానవ కల్పిత వివరణలు ఏవీ లేకుండా వేదాలను అంగీకరించినట్లు గీతా జ్ఞానం కూడా ఎటువంటి యథాతథంగా స్వీకరించాలి. ఏ విధంగా అయితే అర్జునుడు శ్రీకృష్ణ భగవాను నుంచి యథాతథంగా స్వీకరించారో ఆ విధంగా స్వీకరించాలంటే, అందుకే శిలా ప్రభుపాద కూడా ఈ యొక్క భగవద్గీత యథాతథం అని చెప్పడం జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానునికి సంపూర్ణ శరణాగతి చేస్తే మాత్రమే ఈ భగవద్గీత జ్ఞానం ఏదైతే ఉందో అది మనకు వంటబడుతుంది అనమాట. మన శరణాగతిలో ఏమాత్రం లోపమున్నా కూడా అది మన శరీరంలోకి ఇంకేటువంటి అవకాశములు తగ్గిపోతూ ఉంటాయన్నమాట. కాబట్టి కనుక భగవద్గీతను యథాతథంగా గురు పరంపర ద్వారా స్వీకరించాలి. ఏ విధంగా అర్జునుడు శ్రీకృష్ణుడి నుంచి స్వీకరించాడో, ఇక్ష్వాకు మనువు నుంచి, మనువు వివస్వానుడి నుంచి, వివస్వానుడు భగవాను నుంచి ఏ విధంగా గురు పరంపరగా స్వీకరించారో ఆ పరంపర ద్వారా మాత్రమే స్వీకరించాలనేటువంటి స్పష్టం చెప్తుంది అనమాట. అట్లా పరంపర యొక్క ప్రాముఖ్యత గురించి సర్వాశ్లోకంలో కూడా భగవానుడు చెప్పడం జరిగింది మనకి అనమాట. సో ఆ విధంగా ఈ యొక్క శ్లోకంలో భగవానుడు మనకి వివస్వానుడి గురించి, అంటే సూర్యుడి గురించి చెప్పడం జరిగింది. భగవద్గీత చరిత్రను గురించి మనకి వివరించడం జరిగింది శిలా ప్రభుపాద భాష్యంలో. అలాగే రాజ్యపాలకులు ఏ విధంగా ఈ భగవద్గీత అన్వయిస్తుందనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నాము. మానవులుగా మనం ఏం చేయాలి అనే విషయాన్ని కూడా, ఈ యొక్క 4 ముఖ్యాంశాలని కూడా ఈ యొక్క ప్రథమ శ్లోకంలోనే మనకు అర్థమయ్యేటి శిలా ప్రభుపాద అద్భుతమైనటువంటి భాష్య రూపంలో మనకి ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత శ్లోకంలోకి ప్రయాణం చేద్దాం మనం. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతపా. హరే కృష్ణ. మత చదవండి మత శ్లోకం. హరే కృష్ణ ప్రభుజీ. హరే ఏవం కృష్ణ. పరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపమున స్వీకరించబడినది. రాజఋషులు దానిని ఆ రీతి అవగతం చేసుకొనిది. కానీ కాలక్రమమున పరంపర విచ్ఛిన్నమవుట వలన జ్ఞానము నశించినట్టుగా కనిపించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజర్షయో విదుః సకాలే నేహ మహత యోగో నష్టః పరంతప. ఈ దివ్య జ్ఞానము ఈ విధంగా గురు శిష్య పరంపర రూపంలో స్వీకరించబడింది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే మనము ఈ శిలా ప్రభుపాదుల వారి భాష్యాన్ని కనుక మనం చూస్తుంటే, శిలా ప్రభుపాద వారి భాష్యం మనకు ఆయనకి కేవలం ఆయన యొక్క కల్పితమైనటువంటి ఊహరచన కాదది, రచన కాదది. ఆయన గురు పరంపర ద్వారా, మీకు స్క్రీన్ మీద చూపిస్తాను అనమాట, కృష్ణుడి నుంచి బ్రహ్మకి, బ్రహ్మ నుంచి నారదుడికి, నారదు నుంచి వ్యాసుడికి, వ్యాసుడి నుంచి మధ్వాచార్యులు, మధ్వాచార్యుల నుంచి పద్మనాభాచార్యులు, తర్వాత నుహరి ఆచార్యులు, మాధవాచార్యులు, అక్షోభ్య ఆచార్యులు, జయతీర్థ స్వామి, జ్ఞానసింధు స్వామి, దయాసింధు స్వామి, విద్యాసింధు స్వామి, రాజేంద్ర స్వామి, జయధర్మ స్వామి, పురుషోత్తమ స్వామి, ఆ విధంగా వస్తూ పరంపరా రూపంగా విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్, బల్దేవ్ ఠాకూర్, భక్తి వినోద్ ఠాకూర్, గౌర్ కిషోర్ దాస్ బాబాజీ, భక్తి సిద్ధాంత సరస్వతి స్వామి, శిలా ప్రభుపాద, భక్తి వేదాంత స్వామి. సో ఆ విధంగా గురు పరంపరా రూపంలో మనకి భాష్యం అందుబాటులో ఉందన్నమాట. ఎవరు విన్నా కూడా, భగవద్గీత ఎవరు చెప్పినా కూడా వాళ్ళందరూ కూడా ఇంత ధైర్యంగా తమ గురు పరంపరని చెప్పుకునేటువంటి వాళ్ళకి ఆ ధైర్యం ఉండాలి. ఎవరైతే తమ గురు పరంపర చెప్పకుండా, గురు పరంపర లేకుండా భగవద్గీత ప్రవచనం చేస్తున్నారో అది అటువంటి భగవద్గీత ప్రవచనం అన్నది కేవలం కాల్పనికమైనటువంటిది, వారి వ్యక్తిగతమైనటువంటిది. గురు పరంపర లేకుండా చెప్పుకునేటువంటి భగవద్గీత ఏదైతే ఉన్నదో, విశేషంగా ఏంటంటే భగవద్గీత జ్ఞానాన్ని కొంతమంది దానికి ఫీజులు కూడా వసూలు చేస్తుంటారు. అటువంటిది కూడా గ్రహించడానికి తగ్గినటువంటి విషయం అనమాట. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే భగవద్గీత మనం ఎవరి దగ్గర నుంచి వినాలన్నా కూడా దానికి ఒక చక్కటి ఉదాహరణ భగవాను శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇచ్చారు. దాన్ని అంత అద్భుతంగా శిలా ప్రభుపాద మనకు భాష్యం రూపంలో ఇచ్చారన్నమాట. ఈ యొక్క భగవద్గీతను కేవలం ఒక కాల్పనిక తాత్విక గ్రంథంగా స్వీకరిస్తే మనం సమయం అంతా వృధా చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ప్రత్యేకించి రాజర్షుల కొరకు భగవద్గీత ఇవ్వబడింది. ఎందుకంటే సూర్యుడు భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు, మనువును భూమిని పరిపాలించాడు, ఇక్ష్వాకు చక్రవర్తిని. ఆ విధంగా ప్రత్యేకించి భగవద్గీత ఎవరికి ఉద్దేశించబడింది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా మనకు కనపడుతుంది. రాజర్షయో విదుః,
రాజర్షుల కోసం ఇవ్వబడింది. అంటే ఎందుకు రాజర్షుల కోసం ఇవ్వబడింది అంటే తమ స్వలాభం కోసం అనేక మంది తమకు తోచిన విధంగా భగవద్గీతను వివరణ ఇస్తుంటారు కాబట్టి వారందరూ కూడా అట్లా కాకుండా కేవలము పరంపరా ప్రాప్తంగా వచ్చినటువంటిది ఎప్పుడైతే రాజర్షులకు చెప్పబడిందో ఆ విధంగా రాజ్యములు ఆ విధంగా పరిపాలించబడినాయో భగవద్గీతను అనుసరించి ఆ రాజ్యములన్నిటికీ ఉన్నతమైనటువంటి స్థితి ఆధ్యాత్మిక ఆ రాజ్యంలో ఉన్నటువంటి మానవులందరూ ఆధ్యాత్మిక స్థితిని పొందేటువంటి అవకాశం ఉందన్నమాట. అందుకే కేవలం స్వలాభం కోసం అనేక మంది తమకు తోచినంగా భగవద్గీత వివరణలు ఇస్తుంటే అవన్నీ వినేటువంటి ప్రయత్నము విని మన సమయాన్ని కూడా వృధా చేసుకోకూడదు అనమాట. అటువంటి అధర్మ వ్యాఖ్యాతుల వలన మూల ప్రయోజనం నష్టపడినప్పుడు గురు శిష్య పరంపరను తిరిగి పునఃస్థాపించవలసిన అవసరం ఏర్పడుతుంది అనమాట. అందుకనే ఈ విషయాన్ని గుర్తించే 5000 సంవత్సరాల పూర్వమే దివ్యమైనటువంటి గురు శిష్య పరంపర నష్టమైందని భగవానుడు గుర్తించాడనమాట. ఏవం సకాలేనేహ మహత యోగో నష్ట పరంతప అన్నాడు. నశించినట్లుగా నష్టమైందని గుర్తించారనమాట. అందుకని దాన్ని మళ్ళా పునఃస్థాపన చేయటం కోసమే భగవానుడు ఆయన మళ్ళా ఈ యొక్క భగవద్గీతని మహాభారత యుద్ధ సందర్భంగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా అంతే కదా, భగవానుడు ధర్మ సంస్థాపనార్థాయాం సంభవామి యుగే యుగే. ఎప్పుడు ధర్మ సంస్థాపనకు సంస్థాపన కొరకు ఆయన ప్రతి యుగములో కూడా ఆయన వస్తుంటాడు అనమాట. అందుకని గురు శిష్య పరంపరలో ప్రత్యేకించి శిలా ప్రభుపాద ఈ యొక్క భగవద్గీతని ఆంగ్లంలో మొదటగా ఆయన ఆంగ్లంలో ఇచ్చారనమాట. భగవద్గీత యాజ్ ఇట్ ఈస్ అని అనమాట. ఎందుకనంటే ఆంగ్ల భాషలో అనేకమైనటువంటి భగవద్గీత వ్యాఖ్యానాలు లౌకిక పరంగా వచ్చినాయి అనమాట. అంటే కేవలము భక్తి భావాన్ని వదిలేసి అందులో దాన్ని ఏదో ఒక మార్కెటింగ్ లాగా అనమాట, ఒక వ్యాపార ధోరణిలో చేసేటువంటి ప్రయత్నం వచ్చిందనమాట. అందుకని శిలా ప్రభుపాద విశేషంగా భగవద్గీతను ఆంగ్లంలో వారి గురువు గారి ఆదేశాలను అనుసరించి భగవద్గీతకి భాష్యాన్ని మొట్టమొదటిగా ఆంగ్లంలో అందించారనమాట. ఇప్పుడు మనం ఏదైతే తెలుగులో ఇతర భాషల్లో చూస్తున్నామో ఇవన్నీ శిలా ప్రభుపాద ఆంగ్ల భగవద్గీత భాష్యానికి అనువాదాలు. ఇవన్నీ కూడా యథాతథంగా అంగీకరింపబడిన భగవద్గీత సమస్త మానవాళికి ఒక వరం వంటిదని శిలా ప్రభుపాద ప్రస్తావిస్తున్నారు తమ భాష్యంలో అనమాట. ఈ సందర్భంగా శిలా ప్రభుపాద ఏం చేస్తున్నారంటే విశేషించి దానవ ప్రవృత్తి గలవారి గురించి హెచ్చరిస్తున్నారు తమ భాష్యంలో. భగవద్గీత అనేటువంటిది దానవ ప్రవృత్తి కలవారికి ఉద్దేశించబడినటువంటిది కాదు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో అనేకమైనటువంటి గీతా వ్యాఖ్యానాలు ముఖ్యంగా ఆంగ్లంలో చాలా వ్యాప్తిలో ఉన్నాయన్నమాట. అవన్నీ ప్రామాణికమైనటువంటి గురు పరంపర నుంచి వచ్చినటువంటి కాదు. లౌకిక విద్వాంసులు రచించిన వ్యాఖ్యానాలు అనేక ఉన్నప్పటికీ కూడా వ్యాఖ్యాతలు ఎవరైతే ఆ యొక్క భగవద్గీత వ్యాఖ్యానం చేస్తున్నారో, ఎవరైతే భగవద్గీతను ప్రవచనం చేస్తున్నారో వారికి సంపూర్ణముగా భగవానుడి మీద భక్తి లేకుండా వాడు చేస్తుంటే మటుకు అటువంటి వ్యక్తుల నుంచి మనము వినేటువంటి భగవద్గీత భాష్యము కానీ ప్రవచనము కానీ అదేంటంటే బూడిదలో బసిన పన్నీరు అవుతుందన్నమాట. తద్వారా మనలో ఎటువంటి ఆధ్యాత్మిక చింతనను పెంపొందించేటువంటి అవకాశం లేదనమాట. అదేంటంటే కొంత పండిత రూపముగా చాలా మంది ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో చూస్తుంటే చాలా మంది పండితులు అన్నమాట. వారికి శ్రీకృష్ణ భగవానుడి మీద ఆయనని దేవుడుగా ఒప్పుకుంటారు కానీ ఆయనే సర్వస్వం అనేటువంటి ఒప్పుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా నిరాకారవాదాన్ని కూడా వాళ్ళ ప్రయత్నం నిరాకారవాదాన్ని ఎప్పుడు వాళ్ళ ప్రవచనాలు కనుక వింటూ ఉంటే మనము భగవానుడు నిర్గుణ నిరాకారుడు అనేటువంటి మాటలు మనం ప్రవచనం వాళ్ళకి వినిపిస్తుంటాయి. వాళ్ళ ప్రవచనాల్లో భగవానుడు నేను సగుణ సాకారుణ్ణి అని ఎంత స్పష్టంగా భగవద్గీతలో తెలియజేస్తుంటే వాడు దానికి నిర్గుణ నిరాకారుడు అనేటువంటి ప్రవచనం వాళ్ళు చెప్తుంటే అప్పుడు భగవంతునిపై పూర్తి నమ్మకం లేని వాళ్ళు చెప్తున్న ప్రయోజనాలు వినటం వల్ల మనకేమాత్రం ఆధ్యాత్మికమైన అనుభూతి కలుగుతుంది. తద్వారా మనం ఏ విధంగా పురోగమించమనగలము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. శ్రీకృష్ణ భగవాన్ వచనాలపై ఆధారపడి ప్రస్తుతం వారందరూ కూడా దానవ ప్రవృత్తి గల వాళ్ళందరూ కూడా గొప్ప వ్యాపారం మాత్రమే చేస్తున్నారనమాట. నిన్న కూడా చూశాను అనమాట. భగవద్గీత రిసైటేషన్ మేము నేర్పిస్తాము, దానికి ఇంత ఫీజు కట్టమనేటువంటి ఒక మెసేజ్ వచ్చింది నాకు. సో అట్లా అనమాట. దానవులు భగవానుని నమ్మకపోయినా కూడా ఆయన ఇచ్చిన ప్రకృతి సంపదను అనుభవించినట్లు ఏ విధంగా అయితే నాస్తికులందరూ కూడా ఈ ప్రకృతిలో ఉన్న సంపద అంతా కూడా భగవంతుడు ఇచ్చిన సంపదను ఏ విధంగా అనుభవిస్తూ భగవంతుడు లేడు అని చెప్తుంటారో అదే విధంగా ఈ దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు భగవద్గీత ఆధారంగా వ్యాపారం చేసి ప్రవచనాలు చేసి తద్వారా ఆర్థిక లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తారు తప్ప వారు వాస్తవమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేరన్నమాట. అందుకని ఏంటంటే మనం కూడా చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. అందుకని వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగు
కని కళ్ళ నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి అనే పద్యాన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలన్నమాట. వినదగున ఎవరన్నా చెప్తుంటే మనం వద్దనద్దు. మనం ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి మనం అవి చూడవలసినటువంటి వినవలసినటువంటి పరిస్థితి వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఏంటంటే వినినంతనే వేగపడక వివరింపదగును. వాళ్ళు చెప్పింది వినంగానే మనం తొందరపడి ఆయన అట్లా చెప్పాడు కాబట్టి దాన్ని మనం ప్రమాణంగా తీసుకుందాం అనేటువంటి విషయాన్ని మనం చూసుకోకూడదు అనమాట. వినినంతనే వేగపడక వివరింపదాన్ని అనలైజ్ చేసుకోవాలి. కనికల్ల నిజము తెలిసిన మనుజుడు పో నీతిపరుడు. ఎప్పుడైతే దాంట్లో సత్యం ఎంత అసత్యం ఎంత, వారు భగవంతుని మీద పూర్తి విశ్వాసంతో నమ్మకంతో చెప్పారా లేదా అనే విషయాన్ని మనం అనలైజ్ చేసుకొని అందులో నిజాన్ని మాత్రమే, సత్యం ఉంటే మాత్రమే దాన్ని మనం తీసుకోగలిగితే అటువంటి వాడు మనుజుడు పో నీతిపరుడు మహిళ సుమతి సుమతి శతక వచనంలాగా మనం ఆ విధంగా వారిని ఆ యొక్క ప్రవచనాలని మనం అనలైజ్ చేసుకోవాలంటే ఎవరు చెప్పినా కూడా దాన్ని ప్రామాణికంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. సో అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. స ఏవాయామయా తేజ యోగ ప్రోక్త పురాతన భక్తోసి మే సఖా చేతి రహస్యం హే తదుత్తమం. హరే కృష్ణ. మత చదవండి. హరే కృష్ణ ప్రభు. స ఏవాయం మయా తేజ్య యోగం ప్రోక్త పురాతనః భక్తోసి మే సఖా చేతి రహస్యం హేత్యదుత్తమం. నీవు నా భక్తుడు మరియు స్నేహితుడు కావున ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యమును అర్థం చేసుకొనగలవని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేడు నీకు తెలుపుచున్నాను. హరే కృష్ణ. ఇందాక మనం ఏదైతే చర్చించుకున్నామో ఆ విషయాన్ని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఏమని? భక్తోసిమే సఖా చేతి. భక్తోసిమే, ఎవరైతే నాకు భక్తుడు, నువ్వు నాకు భక్తుడివి స్నేహితుడివి కాబట్టి ఈ శాస్త్రపు ఉత్తమమైన రహస్యాన్ని అర్థం చేసుకోగలుగుతున్నావు. అంటే మనకు కూడా భగవద్గీత రహస్యం, భగవద్గీత జ్ఞానం రావాలంటే మనం చేయవలసింది ఏంటంటే భగవానునిపై భక్తి కలిగి ఉండాలి. భగవానునికి మనము సేవిస్తూ ఉండాలి. సఖుడు అంటే స్నేహితుడు అనమాట. సర్వవేళ సర్వావస్థలందు ఆయన్ని సేవిస్తుండేవాడు అనమాట. అట్లాగే మనము సాఖ్య భావంలో సేవించవచ్చు, లేకపోతే వాత్సల్య భావంలో సేవించవచ్చు, లేకపోతే భగవంతుని నిత్య దాసునిగా మనం సేవించవచ్చు. అందుకని మనం ఎప్పుడు కూడా నిత్య సేవకులం కాబట్టి భగవాను యొక్క నిత్య దాసుడు నేనటువంటి దాస్య భావంతో మనం ఎప్పుడైతే సేవిస్తామో, భక్తుడిగా ఆయన్ని సేవిస్తామో అప్పుడు మాత్రమే ఈ భగవద్గీత రహస్యం అర్థమవుతుంది అనే విషయాన్ని భగవానుడే చాలా స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తున్నమాట. అందుకని నువ్వు నాకు భక్తుడివి స్నేహితుడివి కాబట్టి ఈ శాస్త్రం ఏదైతే ఉందో, గీతా శాస్త్ర రహస్యం ఏదైతే ఉందో, అంటే జ్ఞానం ఏదైతే ఉందో, రహస్యం అంటే ఏంటంటే ఎవరికి చెప్పకూడదని కాదు, అది ఉత్తమమైనటువంటి పరిణతి చెందినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నీకు వివరిస్తాను అనే విషయాన్ని చెప్తున్నాను అనమాట. కృష్ణ ప్రభుపాద భాషలో చెప్తారు, మానవులు రెండు రకాలైనటువంటి ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు. ఒకళ్ళు ఏంటంటే భక్తులు, ఇంకొకళ్ళు దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. సో ఈ గ్రంథంపై అనేక వ్యాఖ్యానాలు ఉన్నాయి. అయితే ఇందులో రెండు రకాలు ఉన్నాయన్నమాట. భగవద్గీత భాష్యాన్ని చెప్తున్న వాళ్ళు కానీ రాసిన వాళ్ళు కానీ వాళ్ళని కనుక మనం పరిగణిస్తే రెండు రకాల వ్యక్తులు కనిపిస్తారు. ఒకళ్ళు భక్తులు రాసినటువంటివి, అంటే భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసి భగవానుని మాత్రమే ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవా ఏకో మంత్రస్తస్య నామాని అని సర్వాపి ఏకం తస్య దేవస్య సేవ అనేటువంటి భావంతో ఆయన ఒక్కడే భగవానుడు, ఆయన ఒక్కడే పరమాత్ముడు, ఆయన మాత్రమే సర్వస్వం అనేటువంటి ఉన్నతమైనటువంటి భావం కలిగినటువంటి, సేవాభావం కలిగినటువంటి, దాస్యభావం కలిగినటువంటి భక్తులు రచించినవైతే, ఇంకొకటి ఆ భావము లేకుండా కేవలం తమ పాండిత్యాన్ని ప్రకటించుకోవటం రాసినటువంటి దానవ ప్రవృత్తి కలిగినట్టే వ్యాపార దృక్పథంతో చేసినటువంటి వాళ్ళు కొందరు అనమాట. ఇప్పుడు శిలాప్రపాద ఏ విధంగా అయితే మనకు శ్రీకృష్ణ భగవాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసి ఎక్కడ శ్రీకృష్ణ భగవానుని పేరు కూడా తెలియదు అటువంటి వారికి కూడా పూర్తిగా శ్రీకృష్ణ భక్తి భావనను అలవర్చినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన లాంటి వారి భాష్యములను మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎవరినైతే భగవానుని సంపూర్ణముగా శరణాగతి చేసి ఉన్నారో అటువంటి భక్తుల వ్యాఖ్యానాలను మనం ఆమోదించవచ్చు, కానీ కేవలం వ్యాపార దృక్పథంతో చేసే వ్యాఖ్యానాలను మాత్రం తీసుకోవాలన్నమాట.
ఎందుకంటే భక్తుల వ్యాఖ్యానం స్వచ్ఛంగా ఉంటుంది. అంటే భగవానునికి సంపూర్ణ శరణాగతి చేస్తూ ఉంటే దానవ ప్రవృత్తి గల వారి వ్యాఖ్యానం మాయామోహితంగా ఉంటుంది. ఇది చాలా చాలా డేంజరస్ అనమాట. ఎందుకంటే చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది అనమాట. అది వాళ్ళది ఎవరిది, దానవ ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళది. చాలా సులభంగా మనల్ని ఆకర్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకని నిజం ఎప్పుడు నిష్ఠూరంగానే ఉంటుందనే సామెతను ఆధారం చేసుకొని కొన్ని విషయాలను చాలా ఖచ్చితంగా, ప్రత్యేకించి ఆధ్యాత్మికమైన విషయాలను మనం వినేటప్పుడు కఠినంగా ఉన్నా సరే వాటిని స్వీకరించవలసిన అవసరం ఉంటుంది అనమాట. ఇప్పుడు అర్జునుడు భక్తుడు, అందుకని దివ్య జ్ఞాన గ్రహీతగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే అర్జునుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా, భగవానునిగా అంగీకరించాడు. అందుకని అర్జునుడి మార్గాన్ని అనుసరించి వ్రాయబడిన ఏ గీతా వ్యాఖ్యానమైనా ఈ దివ్య శాస్త్రం కోసం చేసేటువంటి నిజమైనటువంటి భక్తియుత సేవ అవుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అర్జును నుంచి వచ్చిన పరంపరను అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. ఆ విధంగా శ్రీమద్ భగవద్గీత అనే దివ్య శాస్త్రాన్ని అర్థం చేసుకుని దాని ద్వారా లాభం పొందేటువంటి, భౌతికమైనటువంటిది కాదు ఆధ్యాత్మికమైనటువంటి లాభాన్ని కూడా పొందేటువంటి ప్రయత్నం చేయాలి. ఎప్పుడు భగవానునికి సంపూర్ణ శరణాగతి చేసి భగవద్భక్తుల చేత చెప్పబడినటువంటి గీతా రహస్య, గీతా జ్ఞానాన్ని విన్నప్పుడు అనమాట దానవ ప్రవృత్తి కలిగినటువంటి వారికి ఈ రహస్యం ఎప్పటికీ కూడా అర్థం కాదంటే దీని యొక్క లోతైనటువంటి జ్ఞానం వాళ్ళు ఎప్పటికీ అర్థం కాదు. అందుకని వాళ్ళ యొక్క భాష్యము కానీ, వాళ్ళ యొక్క తత్వ విచారణ కానీ బాహ్యంగానే ఉంటుంది, భౌతికంగా ఉంటుంది. బాహ్యంగా లోతు తెలియదు అనమాట. లోతు తెలియకుండా కేవలం తమ పాండిత్యాన్ని మాత్రం అందులో చూపిస్తానంటే, ఉదాహరణకి ఈ యొక్క గీతా శ్లోకంలోని ఒక్కొక్క పదాన్ని వాళ్ళు రకరకాలుగా వివరించే ప్రయత్నం చేస్తారు. అక్కడే మనం మాయలో పడిపోతాం అనమాట. మాయామోహితంగా ఉంటుంది అనమాట. అందుకని శ్రీకృష్ణుడు యథాతథంగా స్వీకరింపక ఆ దేవదేవుని గురించిన స్వకల్పనలు చేయొచ్చు పాఠకులు అతని బోధన నుంచి పెడత్రో మార్గాలను గురించి ఇక్కడ హెచ్చరిక చేయబడుతుంది ప్రత్యేకంగా. ఎందుకంటే అటువంటి మాయామోహితమైనటువంటి, ఎందుకంటే ఎవరైతే ఈ యొక్క భగవద్గీత శ్లోకంలోని ఒక్కొక్క పదానికి 100 అర్థాలు చెప్పడం మొదలు పెడతారో, ఈయన చాలా బ్రహ్మాండంగా చెప్తున్నాడు అనేటువంటి ఆలోచన మనకు వస్తుందన్నమాట. అదే మాయామోహితమైనటువంటిది. ఒక కావాల్సింది ఏంటంటే దానికి ఎన్ని రకాల అర్థాలు ఉన్నాయని కాదు, దాని భావం ఎంత, తద్వారా భగవత్ తత్వం ఎంత అనేటువంటి లోతుని శిలా ప్రభుపాద ఏ విధంగా అయితే మనకు వివరించారో అటువంటి వివరణ ఉండాలి తప్ప వేరే రకమైనటువంటి వివరణ ఉండేటువంటి ప్రయత్నం చేయకూడదు అనమాట. సో ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. హరే కృష్ణ. ఎవరు మైక్ మ్యూట్ లో పెట్టుకోలేదు. ఓకే, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. టైం ఉందా? ఓకే, తర్వాత శ్లోకంలోకి వెళ్దాం. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి. హరే కృష్ణ. మత చదవండి. హరే కృష్ణ ప్రభు. అర్జున ఉవాచ అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః కథమేతత్ విజానీయం త్వమౌధౌ ప్రోక్తవానితి. అర్జునుడు పలికెను, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నను పూర్వుడు. అట్టి ఏడ ఆదిలో నీవి జ్ఞానమును అతనికి ఉపదేశించి వనుటకు నేనెట్లు అర్థం చేసుకొనగలను. హరే కృష్ణ. అర్జునుడు చెప్తున్నాడు అనమాట, సూర్యదేవుడైన వివస్వానుడు జన్మచే నీకన్నా పూర్వుడు కదా, అటువంటిది నీవి జ్ఞానం అతనికి ఎట్లా ఉపదేశించావు, నేను ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, అంటే శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడు పుట్టాడో ఆయనకు తెలుసు, కానీ తనకన్నా వయసులో కొంచెం మాత్రమే పెద్దవాడు, మరి అంత కొన్ని 100,000 సంవత్సరాలు ఉన్నటువంటి వాడు కాదు కదా. అటువంటిది నీ యొక్క పుట్టుక నాకు తెలుసు, నీ వయసు నాకు తెలుసు, అటువంటిది నువ్వు ఎప్పుడో కోట్ల సంవత్సరాల క్రితం పుట్టినటువంటి సూర్యుడికి చెప్పానంటున్నావు కదా, దీన్ని నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే అర్జునుడు కృష్ణుణ్ణి ఆమోదించడం లేదనేటువంటి ప్రశ్న వస్తుందన్నమాట. అర్జునుడు వంటి భక్తుడు ఎప్పుడూ శ్రీకృష్ణుని దివ్యస్థితిపై ఎటువంటి అనుమానం కలిగి ఉండడు. శ్రీకృష్ణుడు ప్రకృతి గుణాల చేత ప్రభావితమయ్యి సామాన్య మానవుడు భావించే వారి నాస్తిక స్వభావాన్ని నిరసించడం. అంటే అర్జునుడికి తెలుసు, కానీ
ఒక మనలాంటి వారి కోసం అనమాట, భౌతికంగా నాస్తికంగా ఆలోచించేటువంటి వాళ్ళ కోసము నువ్వు ఇంత చిన్నవాడు అంత పెద్దవాడికి ఎలా చెప్పాడు అనేటువంటి సంశయం వస్తుందేమో అనే విషయాన్ని మనలాంటి వాళ్ళకి, భౌతిక ప్రపంచంలో వచ్చే తర్వాత కాలంలో వచ్చేటువంటి వాళ్ళకి సంశయ నివృత్తి కోసము ఆయన ఈ ప్రశ్నను వేయటం జరిగిందనమాట. ఎందుకంటే అర్జునుడు భగవద్గీతలోని 2వ అధ్యాయం 7వ శ్లోకంలో చెప్తాడు, కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢ చేతాః శ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాం త్వాం ప్రపన్నం. కార్పణ్య దోష కారణముగా నేను ఇప్పుడు నా స్వధర్మ విషయం మోహం చెంది శాంతిని కోల్పోయాను. ఏది నాకు ఉత్తమమో నిశ్చయంగా తెలుపమని నేను నీకు అడుగుతున్నాను. నేను ఇప్పుడు నీకు శిష్యుడును శరణాగతుడును, దయచేసి నాకు ఉపదేశించండి. అంటే శ్రీకృష్ణుడు భగవానికి సంపూర్ణ శరణాగతి ఆయన 2వ అధ్యాయం 7వ శ్లోకంలోనే చేశాడనమాట. అంటే ఆయన యొక్క శ్రీకృష్ణ భగవాన్ని దివ్యత్వాన్ని, ఆయన యొక్క భగవతత్వాన్ని అర్థం చేసుకొని శరణాగతి చేశాడు. అప్పుడే చేసినటువంటి వాడు ఇప్పుడు ఇటువంటి ప్రశ్న ఎందుకు వేశాడంటే, ఇందుకు ప్రస్తుతం తర్వాత కాలంలో ఇటువంటి సంశయం రాకుండా సంశయ నివృత్తి కోసము ఇది చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ శ్రీకృష్ణుడు యొక్క ఔన్నత్యం గురించి శిలా ప్రభుపాద భాష్యంలో ప్రస్తావిస్తారు. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడు అనే సత్యం ఈనాడే గాక అనంత కాలం నుంచి కూడా సమస్త ప్రపంచం ఆమోదించింది. అంటే సూర్యుడి దగ్గర నుంచి కూడా వాస్తవానికి ప్రతి వారు కూడా తమ శ్రేయస్సు కొరకు కృష్ణ సంబంధ విజ్ఞానం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే భగవంతుని గురించినటువంటి వివరాలు తెలుసుకోవడం జ్ఞానం అయితే, భగవంతుణ్ణి సేవించి ఆయన్ని ఆరాధించి తద్వారా తమ యొక్క తాము జీవాత్మగా భగవంతుని యొక్క దివ్యధామానికి వెళ్ళేటువంటి ప్రయత్నమే విజ్ఞానం అవుతుందన్నమాట. సో ఆ విధంగా విజ్ఞానం గురించి తెలుసుకుని ఆ విధంగా మనందరం కూడా భగవంతుని యొక్క దివ్యధామం చేరేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ శ్రీకృష్ణుడే తన గురించి ప్రవర్తించినప్పుడు అది సర్వలోక మంగళకరం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ తర్వాత వచ్చేటువంటి విషయాలు దేనికి కూడా ప్రామాణికతను ఇక్కడే భగవాను స్పష్టం చేస్తున్నాడు. అంటే నేను ఈ రోజు నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాను, కానీ నేను ఇప్పటి వాడిని కాదు, నేను చాలా సనాతనుడిని అనేటువంటి విషయాన్ని వివరించే ప్రయత్నం భగవానుని ద్వారానే చెప్పబడితే ఇక దానికి ఎటువంటి సందేహం ఉండేటువంటి అవకాశం లేదనమాట. తర్వాత కాలంలో కూడా దానికి అంత ఉన్నతత్వం వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి భగవానుని ఈ విధంగా ప్రశ్నించాడు అర్జునమాట. ఎందుకంటే తన కొరకు కాక భగవాను యందు నమ్మకం లేని మాయావాదులు, నాస్తికవాదులు, దానవ ప్రవృత్తి కలిగినటువంటి వారి కోసం మాట. అందుకే తనకు ఏమీ తెలియని వాని వలె విచారిస్తున్నాడు ఇక్కడ అర్జునుడు అనమాట. శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు. ఎందుకంటే శ్రీకృష్ణుడు సమస్తానికి మూలమైన భగవానుడని, పరతత్వమైనటువంటి బ్రహ్మము పరమాత్మ భగవానుడని చరమ అనుభవం అనేటువంటి విషయం అర్జునుడికి తెలుసు అనమాట. అందుకని బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే అనేటువంటి ఆ యొక్క శ్లోకాన్ని శిలా ప్రభుపాద భాష్యంలో అందిస్తున్నారు మనకి. వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానమద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వం అన్నది తత్వ విధులచే 3 దశలలో అనుభూతమవుతున్నది. అవి అన్నీను అభిన్నములై ఉన్నవి. పరతత్వపు ఆ వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని తెలపబడింది. అంటే భగవానుడు శాశ్వతమైనటువంటి భగవానుడు, తన నిత్యధామములో ఉన్నటువంటి భగవానుడు అంతర్యామిగా పరమాత్మగా జీవుల అందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు. ఆ జీవుల అందరిలో వ్యాపించినటువంటి పరమాత్మ స్వరూపమే నాలో ఉన్నటువంటి జీవాత్మతో పాటు ఉన్నటువంటి పరమాత్మ నాలో కూడా ఉన్నాడు. అంటే ఏదైతే బ్రహ్మము నేను అంటే నేను ఈ శరీరాన్ని కాదు, నేను ఆ భగవద్ అంశాన్ని తెలుసుకోవటమే బ్రహ్మము. ఆ తర్వాత నేనే కాదు, నా చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి జీవరాశి అంతా కూడా ఆ భగవత్ స్వరూపమే అని తెలుసుకోవటం, పరమాత్మ తత్వాన్ని అర్థం చేసుకోవటము. తర్వాత ఆ నిత్యుడు శాశ్వతుడు అయినటువంటి సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవానుడు తన దివ్య ధామంలో తెలుసుకొని ఉంటాడని భగవానుడు అనేటువంటి విషయం తెలుసుకోవడమే భగవత్ తత్వం. ఆ విధంగా బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శబ్దతే వదంతి తత్తత్వ విదస్తత్వం యత్ జ్ఞానం అద్వయం. అద్వయమైనటువంటి జ్ఞానము అంటే దీనికి సెకండ్ ఏమి లేదు, ఇదే అల్టిమేట్ అనమాట. ఉత్తమమైనటువంటి జ్ఞానము ఏంటి? భగవానుడిగా పరమాత్మగా బ్రహ్మముగా అర్థం చేసుకుంటమే ఉత్తమమైనటువంటి తత్వ రహస్యం అనే విషయాన్ని శిలా ప్రభుపాద అటువంటి తత్వజ్ఞానం అర్జునుడికి ఉన్నది. కానీ దానవ ప్రవృత్తి ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళకి వివరించడం కోసం ఈ విధంగా భగవానుడు ఇక్కడ అర్జునుడు ప్రస్తావిస్తున్నాడని శిలా ప్రభుపాద మనకు భాష్యంలో వివరిస్తున్నారన్నమాట. అయినప్పటికీ కూడా దేవదేవుడు దేవకీదేవి కుమారునిగా ఆయన భూమిపై అవతరించాడు.
ఏకకాలంలో ఆయన నిత్యుడు, ఆది పురుషుడు, దేవదేవునిగా ఎలా సాధ్యం అంటే ఒకే సమయంలో బ్రహ్మముగా, పరమాత్మగా, భగవానుగా ఎలా సాధ్యమో సామాన్య మానవుడికి అంత సులభంగా ఇది అర్థం కాదు. కేవలం భగవద్భక్తులు మాత్రమే ఇది అర్థం చేసుకోవాలి. ఎవరైతే భగవానునికి సంపూర్ణ శరణాగతి చేశారో వారికి మాత్రమే బ్రహ్మము, పరమాత్మ, భగవాను అనేటువంటి ఈ 3 దశల అర్థం అన్నమాట అర్థం కాదు. ఆ విషయం తెలియజేయడానికి అర్జునుడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుని ప్రశ్నించాడు. తద్వారా శ్రీకృష్ణుడే ఈ విషయం గురించి ప్రామాణికంగా తెలియజేస్తాడని అర్జునుని యొక్క భావన. ఎప్పుడైతే ఆ యొక్క భగవంతుని ముఖంగా వచ్చిందో ఇంకా దానికి తిరుగు ఉండదన్నమాట. అందుకని ప్రత్యేకించి ఏంటంటే మాయావాదులు, నాస్తికులు వీళ్ళంతా దానవ ప్రవృత్తి కలిగిన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణుని భగవానునిగా తిరస్కరిస్తుంటారు అనమాట. వారి యొక్క సొంత భాష్యాలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. కాదు, శ్రీకృష్ణుడే భగవానుడు అనేటువంటి విషయాన్ని నిర్ద్వందంగా భగవానుడు ఇక్కడ తెలియజేస్తాడు. కాబట్టి ఎందుకంటే ఎన్ని శాస్త్ర పురాణాలు వెతికి చూసినా కూడా నేనే భగవాను అని చెప్పేటువంటి ఏకైక రూపం శ్రీకృష్ణ భగవాను రూపం అనమాట. ఇంకా మిగిలిన ఇతిహాస పురాణాలలో ఎక్కడా కూడా ఏ యొక్క దేవి దేవతలు కూడా ఇటువంటి ప్రకటన చేయరు. కేవలం శ్రీకృష్ణ భగవాను ద్వారానే మనం వింటాం అనమాట. అందుకని ఇది ఏదైతే తన బదులు శ్రీకృష్ణుడే తన గురించి వివరిస్తే మంచిది. అందుకని ప్రత్యేకించి ఆయన భక్తుల కోసం శ్రీకృష్ణు గురించి వక్ర భాషను చెప్పే అవకాశం ఉన్నది. కాబట్టి వారికి భక్తుల గురించి ఈ విషయమైనటువంటి నిర్ద్వందమైనటువంటి ప్రకటన ఆయన నుంచి వస్తేనే బాగుంటుంది. శ్రీకృష్ణుని వాక్కులు విన్న తర్వాత నాస్తికులు కూడా అతడు మానవాతీతుడని, జ్ఞానానంద పూర్ణుడని, సచ్చిదానంద విగ్రహుడని, దివ్యుడని, త్రిగుణాతీతుడని, దేశ కాల ప్రభావాలకు అతీతుడని తెలుసుకునేటువంటి అవకాశం ఉన్నదన్నమాట. అందుకోసమైనటువంటి విషయాన్ని ఇక్కడ అర్జునుడు ప్రస్తావించాడు. ఇక్కడ శ్రీకృష్ణ భక్తులకు ఇచ్చిన సందేశం ఏంటంటే, శిలా ప్రభుపాద భక్తులు కృష్ణుడే స్వయంగా పలికినప్పుడు హృదయపూర్వకంగా దాన్ని స్వీకరిస్తారు. అంతేకాదు శ్రీకృష్ణుని గురించి అతని ప్రామాణిక వచనాలని సర్వదా భక్తితో అనుసరిస్తారు. అంటే ఈ ప్రశ్న అర్జునుడు వేయటంలో ఉద్దేశం ఏంటంటే భక్తుల గురించి కాదు, అభక్తులు ఎవరైతే ఉన్నారో, మాయావాదులు ఎవరైతే ఉన్నారో, నాస్తికులు ఎవరైతే ఉన్నారో వారికి భగవాను యొక్క దివ్యత్వాన్ని, శాశ్వతత్వాన్ని నిరూపించేటువంటి ప్రయత్నంలాగా భాగంగానే అర్జునుడు ఈ ప్రశ్నని అడగడం జరిగిందనమాట. హరే కృష్ణ. సో ఆ విధంగా మనం ఇవాళ ఈ శ్లోకాన్ని చెప్పుకోవడం జరిగింది. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో మీకేమైనా సరే మార్పులు, చేర్పులు ఏమైనా ఉన్నా, లేదైనా మీకు ఏదైనా ప్రశ్నలు ఉన్నా, లేదు మీరు ఇందాక నేను అడిగాను కదా ముఖ్యమైనటువంటి అంశాలు కనీసం ఒక పాయింట్ అన్న రాసుకోగలగాలి మీరందరూ అనేటువంటి విషయాన్ని, అది మీరు కనుక రాసుకుంటే చాట్ బాక్స్ లో టైప్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం ఇవాళ 1 నుంచి 4 శ్లోకాల దాకా మొట్టమొదటి చూపించాను కదా మీకు స్లైడ్. అందులో ఉన్నటువంటి మొదటి విభాగం, 6 విభాగాలలో మొదటి విభాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం అనమాట. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మీరు హరే కృష్ణ స్టార్టింగ్ లో చెప్పారు కదా ప్రభుజీ, ఇది దివ్య జ్ఞానం వింటే ముందు చేసిన పాపాలు అలాంటివి పోతాయి అని. అంటే అది ఇప్పటిదాకా నాకు తెలుసు ప్రభుజీ.